ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర బైక్ దొంగల్ని బియ్యం బంజర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 18 బైకులు స్వాధీనం చేసుకుని బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల్ని రిమాండ్ కు తరలించారు. బైక్ దొంగతనాలకు పాల్పడిన వారి వివరాలను బియ్యం బంజర్ పోలీస్ స్టేషన్ లో కల్లూరు ఏసీపీ రఘు ప్రెస్ మీట్ లో విషయాలను వెల్లడించారు. బియ్యం బంజర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలో అనుమానాస్పదంగా 2 బైక్లపై తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకుని విచారణ చేపట్టడంతో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 18 బైకులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. చోరీకి పాల్పడిన బైకుల్ని పెనుబల్లి మండలంలో గంగాదేవిపాడు గ్రామంలో, భద్రాద్రి జిల్లాలో అన్నపురెడ్డిపల్లి మండలంలో అమ్మినట్లు గుర్తించి వారి వద్ద నుండి బైక్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగ బైక్లను కొన్న 8 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు కల్లూరు ఏసీపీ రఘు వెల్లడించారు. ఓకే సుమారు 3 గంటల 15 నిమిషాల సమయంలో ఈ బియ్యం బంజర్ ఎస్ఐ గారు కె వెంకటేష్ గారు వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఈ మక్కేళ్ళ నాగరాజు, చెల్ల శివప్రసాద్ వీళ్ళిద్దరు కూడా మోటార్ సైకిల్పై వెళ్తూ వాళ్ళు ఆ వెహికల్ డాక్యుమెంట్ చూపెట్టడం కానీ అవి చేయలేదు. దాని మీద నిశ్చితంగా ప్రశ్నించినప్పుడు వారు ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టు, అదేవిధంగా అది కాక మొత్తం 18 మోటార్ సైకిళ్ళు ఈ జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్టిక్, పెద్దవేగి, వేంసూరులో ఒక 3, సత్పల్లిలో 3, బియ్యం బంజర్లో 7 మోటార్ సైకిళ్ళు, మొత్తం 18 మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేసినట్టు వీరు ఒప్పుకున్నారు. దాంట్లో 14 కేసులలో 14 మోటార్ సైకిళ్ళకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకొక 4 వాటి వివరాలు తెలియలేదు. దాని ఇంజన్ నంబర్, చాసిస్ నంబర్ కూడా అరెస్ట్ చేసింది. ఈ కేసు ఇన్ని 18 మోటార్ సైకిళ్ళు రికవర్ చేయడం, వీటికి సంబంధించి ఈ మొత్తం దొంగలను పట్టుకోవడం, ఇదంతా కూడా ఈ రికవరీ కూడా సత్పల్లి రూరల్ సిఐ గారు ముత్తులింగం గారు, ఈ బియ్యం బంజర్ ఎస్ఐ గారు వెంకటేష్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, రాజమల్లు, బాలకృష్ణ, మాజిద్ పాషా వీళ్ళంతా కూడా కృషి చేసి ఈ దొంగలను పట్టుకోవడంలో యాక్టివ్ పాత్ర వహించిండ్రు. సిపి గారు అభినందించడం జరిగింది. ఖమ్మం సిపి గారు ఈ 18 మోటార్ సైకిళ్లలో వీరు జెండుగొండల 12 మోటార్ సైకిళ్ళు అమ్మిళ్ళు. దానికి సంబంధించి రిసీవర్స్ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా 6 మోటార్ సైకిళ్ళు వీళ్ళ గంగదేవ్ అమ్మడం జరిగింది. గంగదేవుడిపాడులో అమ్మడం జరిగింది. ఈ రిసీవర్స్ గంగదేవిపాడు నుండి 4 ఉన్నారు. వాళ్ళు ఓర్సు పందెల్ల సింహాద్రి, తిరుమలకొండ కొండల్, బత్తుల కొండలరావు, అదేవిధంగా రాజాపురం విలేజ్, ఇక్కడ అన్నపురెడ్డిపల్లి మండలము, రాజాపురం విలేజ్కు సంబంధించి దేరంగుల నాగసాయి, ఉపతల సతీష్, ఉపతల గోపి, ఉపతల రాజు వీళ్ళందరూ వీసుగా ఉన్నారు. వీళ్ళను కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. 8 మంది ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వీళ్ళ మీద కోర్టులో ఛార్జ్షీట్ కూడా చేయడం జరుగుతుంది.